తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ సర్వేయర్లు గలమెత్తారు. విధులను బహిష్కరించి శాంతియుత మార్గంలో ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుందని, సస్పెన్షన్లకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సర్వేయర్ల సంఘం నేతలు హెచ్చరించారు. మేము గత 6.5 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ శాఖలో గ్రామ సర్వేలకు పనిచేస్తున్నాం. ప్రతిష్టాత్మకమైన రీసర్వే ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్తున్నాము. అలాగే ఈ రీసర్వే ప్రాజెక్ట్ చేసినప్పటి నుంచి మేము అనేక ఒత్తిళ్లు కానీ ప్రజలు కానీ తీసుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ ఈ ప్రక్రియలో మేము చాలామంది ప్రాణాలు కోల్పోయాము. వందల సంఖ్యలో యాక్సిడెంట్లు కానీ గురయ్యి తీవ్రంగా గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాకేంటంటే ఇన్ని సంవత్సరాల బాధలు అన్నీ ఓర్చుకొని కూడా మా ప్రాజెక్ట్ని ముందు తీసుకుంటూ మా డిపార్ట్మెంట్కి కానీ అన్ని మంచి పేరు తీసుకుంటూ వస్తున్నాం గత 6 సంవత్సరాల నుంచి. అయినప్పటికీ మేము అడిగామంటే మాకు కావాల్సిన ప్రమోషన్ ఛానల్ని క్రియేట్ చేయండి, దానికి మంచి బేసిక్ పేలు ఇవ్వండి అని అడిగాము. తదనుగుణంగా గత నెల 25వ తేదీన మేము అనౌన్స్మెంట్ ఇచ్చి జనవరి నెలన 27 తేదీ నుంచి నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేశాము. జనవరి 30న మా కమిటీ పిలిపించారు. మా గౌరవ డైరెక్టర్ గారు, మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి అధ్యక్షత జరిగింది. అందులో మీకు ఖచ్చితంగా మేము పాసిబిలిటీ ఉన్నంత మేర న్యాయం చేస్తామన్నాము. సరే సార్ మేము కూడా దానికి స్పందించి అక్కడి నుంచి మేము విధులు చేసాము. ఫిబ్రవరి ఎండింగ్లో మాకు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు సార్. కమిటీ ఫామ్ చేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. కమిటీ రిపోర్ట్ ఏంటంటే చాలా మాకు ఏదైతే మానిటరీ బెనిఫిట్ బేసిక్ పే ఏదైతే మేమైతే డిమాండ్ చేశామో ప్రస్తుతానికి 24,500 వస్తుంది. కానీ మేము అడిగింది ఏంటంటే 30,000 పైచలకి ఇవ్వండి గ్రేడ్ 1 పోస్టులు, 70% క్యాడర్ స్ట్రెంత్తో అని అడిగాము. కానీ మాకు ఇచ్చింది ఏంటంటే 20 క్యాడర్ స్ట్రెంత్ ఇచ్చారు, కానీ బేసిక్ పే అనేది 25,200 ఇచ్చారు. ఏంటంటే అది ఒక ఇంక్రిమెంట్తో ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మాకు ఆర్థికంగా ఏది ప్రయోజనం లేనందుక మేమందరూ తీవ్రంగా దీన్ని నష్టపోతాము. ఉద్యోగ కెరీర్లు 30 ఏళ్ళ భవిష్యత్తులో ఫైనల్గా ఏంటంటే సార్ మా డిమాండ్ మాకు సరైన ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి దానికి సరైన సమాన వేతనం ఇవ్వండి. అలాగే వేరే డిపార్ట్మెంట్కి ఎలా ఇచ్చినారో మాకు అలాగే ఇవ్వండి. మాకేమి ఎక్కువ మేమేమి ఒత్తిడి చేయాలి తలుచుకోలేదు. మాకు న్యాయం ఇంత వర్క్ చేస్తున్నాము, అలాగే ప్రాణాలు కోల్పోయాము. అలాగే మాకు రీసెర్చ్ సంబంధించిన బిల్లులు కానీ చాలా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వాల్సింది కోరుతున్నాము. కమిటీకి అన్ని విషయాలు మేము క్షుణ్ణంగా చెప్పామండి. కానీ ఈ సమస్యల మీద వేటి మీద మాకు పరిష్కారం అనేది ఏది రాలేదు. సో అందుకోసం తీవ్ర అసంతృప్తి. ఇది ఒక్కరికి సంబంధించిన ఒక నాయకుడికి గాను మాకు సంబంధించి కాదు, సమిష్టిగా రాష్ట్రంలో ఉన్న 9,500 సంబంధించింది. అలాగే మేము ఈ ఎజిటేషన్ చేస్తున్న వల్ల మా మీద కొంతమంది జిల్లాకి వచ్చాము సస్పెండ్ చేస్తున్నారు. సో దాన్ని కూడా మేము మీ ముఖంగా ఏం కోరుకుంటున్నామంటే మేము ప్రభుత్వానికి కానీ డిపార్ట్మెంట్కి కానీ వ్యతిరేకం కాదు. ఈ కమిటీ ఇచ్చిన ఈ నివేదిక మీదే మాకు తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఆవేదన ఉంది. సో దాని విషయమే మీకు చెప్పడానికి వచ్చాము. సో దయచేసి మాకు రివైజ్డ్గా ఈ కమిటీ రిపోర్ట్ మార్చి మాకు మా జీవితాలని మా కుటుంబాలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. పరిష్కారం కాకపోతే మా జిల్లాలో ఎవరైనా సస్పెండ్ చేసినప్పటికీ, ఇంకా 28 జిల్లాలు ఎవరైనా సస్పెండ్ చేసినప్పటికీ వాళ్ళందరూ రివోక్ చేసేంత వరకు, అలాగే మాకు ఏదైతే మేము కోరినామో మా బేసిక్ అనేది రానంత వరకు మేము ఇది నిరవధికంగా ఈ సమ్మెను కానీ ఈ సహాయ నిరకం కానీ కొనసాగిస్తాం. మేము గత Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel